2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి పెద్ద వరాలు ఇస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యాప్షన్స్ చూసినాం. డిఏ ధమాకా, ఉద్యోగులకి దీపావళి బొనాంజా, ఉద్యోగుల ఇంట నిజమైన దీపావళి, ఇలా అనేక రకమైనటువంటి క్యాప్షన్స్ని మనం చూసినాం. ఎంతటి దగా చేస్తుందంటే ఉద్యోగస్తుల మీద, దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని, పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసలాళ్ళ దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చకుండా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజుకి కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరూ చూస్తూ ఉండారు. ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికి పాపం ఎంప్లాయీస్ గడిచిన 1.5 సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజుకి కూడా ఓపెన్ కాలే. చాలా వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే 2 రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే, ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా కాదు, సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వారందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరం కూడా అనుకున్నాం, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ని వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది, 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. ఒకటి, జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు 1 డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి 1 డిఏ పెండింగ్ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. పైగా ఈరోజు మీరేమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినారు, దాంట్లో నేను 1 ఇస్తా ఉన్నాను అంటున్నారు. మీరేం చెప్తా ఉన్నారు? మీ నోటు కూడా మీరేం చెప్తా ఉన్నారు? 4 డిఏలు ఉన్నాయి, 1 జనవరి 24, 2 జూన్ 24, జనవరి 25, జూన్ 25, 4 డిఏలు, ఈ 4గింటిలో ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు. నేను మరలా కూడా చెప్తా ఉన్నా, ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ 25, జనవరి 25, జూన్ 24, జనవరి 24. సరే, ఈ 4 జగన్ అన్నారు, మీకే అర్థమవుతా ఉంది. ఈ 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది. ఇకపోతే 1 డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలోదే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు. జనరల్గా జనవరి 2024 డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం
మార్చి 6వ తారీఖున 2024 మార్చి 6వ తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం మార్చి 6న డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఏని అనౌన్స్ చేయాల్సి వస్తుంది. వెంటనే మార్చి 11వ తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 5 రోజుల గ్యాప్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఏని అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది. ఆ 4 రోజుల్లో డిఏని అనౌన్స్ చేయడం అన్నది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు. కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేశారు. సో మొత్తం మీద మీరు ఒకసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొత్తం 11 డిఏలు ఇచ్చి 5 సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనదైతే, ఈ 4 డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా 16 నెలలు అంటే 17 నెలల కాలం గడిపి ఈ రోజు 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏ ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను, మీరు దీపావళి పండగ చేసుకోండి అని ఎంప్లాయీస్ని మాట్లాడితే అది ద్రోహం కదా, అది పండగ అవుతుంది అంటారా? ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా? నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు 2024 జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేసినారు. ఓకే, అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి. అరియర్స్ అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు. ఆ అరియర్స్ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు. అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక 4 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ 4-5 ఇన్స్టాల్మెంట్స్లో ఆ డిఏలన్నింటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం. ఈ డిఏ అరియర్స్ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానిది. ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుక్కుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వమే. ఎప్పుడు చెప్పలా, ఎవరు చెప్పలా. ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే ఒక 4 ఇన్స్టాల్మెంట్ 5 ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు. ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకుండి వాళ్ళకి ఒక 30 years కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఇవ్వాల్సినటువంటి నువ్వు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలను 30 సంవత్సరాల తర్వాత నేను దీన్నే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పిఎఫ్ అకౌంట్లోనన్నా వేస్తే ఆ పిఎఫ్ అకౌంట్లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేనా వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని మీరు రిటైర్ అయిన 30 ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు. ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు. మీరు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గర కూడా అరియర్స్ విషయంలో ఈ విధంగా కనుక వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది, ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు కాపాడుకునే పరిస్థితి ఉంటుందని ఈ రోజు మరి అందరూ కూడా ఆలోచించాలా. ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తా ఉంది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి పిఆర్సీకి సంబంధించి సుమారుగా ఇప్పటికి ఎన్ని నెలలైంది? 2 సంవత్సరాల 3 నెలలు పిఆర్సీ కాల పరిమితి అయిపోయింది. కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2023 జూలైన పిఆర్సీకి సంబంధించి కాల పరిమితి అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్టు నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక 6 నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించినారు. మీరు ఎక్కడైనా కూడా ఉంటుందండి, మీరు పెట్టదాన్ని కానివ్వరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే ఎప్పుడూ లేనట్టుగా ఇమ్మీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పిఆర్సీ కమిషన్ వేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాల పరిమితి అయిపోగానే 2023 ఆగస్టు నెలలోనే పిఆర్సీ కమిషన్ వేసినారు. ఆ కమిషన్ అని మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 3 నెలలైంది పిఆర్సీ కాల పరిమితి పూర్తయి. ఈ రోజుకి కూడా పిఆర్సీ గురించి కాదు కదా, కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే. కమిషన్ వేసిన తర్వాత కూడా 1 సంవత్సరం పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి. దాని గురించైనా మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించారా? పిఆర్సీ కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా? కనీసం చెప్పలే. ఇది మోసం కాదా, దగా కాదా? ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళు రెగ్యులర్ చేయాలన్న ఆలోచన కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జీవో తీసుకొని వచ్చి మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి
ఆల్మోస్ట్ ప్రాసెస్లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్గా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాల్సిన పక్షంలో మీరు ఈరోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తగ్గించాలా, వారికి జీతాలు ఇవ్వబల్లా అనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది. నెక్స్ట్ ఆప్కాస్ మీద కూడా ద్వేషం పెంచుకున్నారు. నిన్న చూసినాం ఆప్కాస్ ఎందుకు తీసుకొచ్చినారని. అసలు ఆప్కాస్ అంటే అందరికీ కూడా తెలియాలా. అంతకుముందు అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. రెగ్యులర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ మాట వినరు, వారి దగ్గర మనం పని చేయించుకోలేము, వాళ్ళకి భయం ఉండాలా, ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాస్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్గా 1వ తేదీ జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఐలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాస్. అంతకుముందు మీరేం చేసినారు, ఆప్కాస్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు. గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు, దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరో పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు ఆప్కాసం తీసుకొని వస్తే మీరు ఈరోజు మళ్ళీ నేను ఆప్కాసం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 93,000 మంది ఆప్కాసులో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నిన్న మాట్లాడినారు ఆప్కాస్ అనవసరమని. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు 93,000 మంది మరలా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళా దళారుల దగ్గర నుంచి ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయాదాక్షిణాల మీద వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళలాగా బతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది మీకు అర్థం కాదా? ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకండి ఆప్కాస్ మీద బాధపడతారు? ఆ వ్యవస్థను గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక్కసారి మీరు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు. ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ, ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్లోకి తీసుకోవడం కానీ, వైద్య విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ 10,000 చిల్లర మందిని వాళ్ళని గవర్నమెంట్లోకి తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేనట్టుగా 53,000 కొత్త ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఆప్కాసం తీసుకురావడం కానీ, 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ, అలానే విఆర్ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే. ఎంపీడీఓలకు కూడా 25 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్స్ని కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎంఈఓ పోస్ట్ అన్నింటినీ కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. చైల్డ్ కేర్ లీవ్స్ మీద అనౌన్స్ చేసినారు. చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు. చైల్డ్ కేర్ లీవ్స్ ని 60 రోజుల నుంచి ఏకంగా 180 రోజులకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ చైల్డ్ కేర్ లీవ్స్ కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మాది. మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. ఆ ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి. అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు చేస్తే ఆ నెగటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికీ కూడా సులభతరం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 10,224 లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్స్ ఇచ్చినారు. 2,569 మంది పిఈటీలకు ప్రమోషన్స్ ఇచ్చినారు. ఏకంగా 25,000 మందికి 5 సంవత్సరాల్లో ప్రమోషన్స్ కల్పించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. అలానే సర్వే ఎంప్లాయీస్ కి 20 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలానే 25 సంవత్సరాల క్రితం 98 డిఎస్సీలో అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 15 సంవత్సరాల క్రితం 2008 డిఎస్సీలో అన్యాయమైనటువంటి
4,000 చిల్లర మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు 2018లో డిఎస్సి వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి 8,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నాడు నేడు ద్వారా 43,000 స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడిపుసుకున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, హోంగార్డులకు కానీ, అంగన్వాడీ వర్కర్స్కి కానీ, వెలుగు యానిమేటర్స్కి కానీ, యూనివర్సిటీలో ఉండే అకాడమిక్ కన్సల్టెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ని పెంచడం కానీ, అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం. ఇది ప్రతి ఒక్కరి మాట. జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం. అది ఒక మనసున్న ప్రభుత్వం. ఇది కుట్రల ప్రభుత్వం. ఈరోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే. తప్పకుండా చెప్తా ఉన్నాం, ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాడుతుంది. ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అలానే ఇమీడియట్గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా. ఐఆర్ని ఏదైతే మీరు చెప్తా ఉండారో 30%కి తక్కువ లేకుండా ఐఆర్ని రిలీజ్ చేయాలా. మీరు చెప్పినట్టుగా 34,000 కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలని ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది, పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను.